ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్, ఈ టైంలో బై మిస్టేక్ ఏమైనా కాల్ చేశారా? ఈ టైంలో కాల్ చేస్తున్నారు అంటే ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా? హలో, సారీ, ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను అనుకుంటా. లేదు, పర్వాలేదు. నేను ఇంకా ఏమీ పడుకోలేదు. సిరితో మాట్లాడడానికి ఫోన్ చేశారా? నో, మీతోనే మాట్లాడాలి నేను, అడ్వాన్స్ శాలరీ గురించి. ఒక నిమిషం, సిరి ఇంకా పడుకోలేదా? లేదు, అప్పుడే పడుకుంది. అడ్వాన్స్ శాలరీ గురించి మాట్లాడడానికి ఈ టైంలో కాల్ చేశారా? కొంచెం ఓవర్ అయింది అనిపిస్తుంది. లేదు, చెప్పండి. మీ ఇల్లు కాపాడుకోవడానికి కొంత డబ్బు అవసరం ఉంది కదా. అవును, అడ్వాన్స్ శాలరీ వస్తే ఎంత వస్తుంది? 4 నుండి 5 లక్షలు వస్తుంది అంతే. దాంతో నేను ఏమీ చెయ్యలేను రామ్. ఇల్లు అమ్మడం ఒక్కటే దారి. నో, ఇల్లు అమ్మడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? సిరికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యి మనం ఏమైనా కోల్పోయినప్పుడు అన్నీ భరించినట్టే నటిస్తాం. చిన్నపిల్లలకి అది సాధ్యం కాదు కదా. సిరికి ఇంటి మీద చాలా అటాచ్మెంట్ పెట్టుకున్నా. ప్లీజ్ ఆలోచించండి. మీరు చెప్పేది నిజమే రామ్. అప్పు తీర్చాలి అంటే ఇల్లు అమ్మి తీరాలి. అప్పున్న ఇంటిని ఎలా అమ్మాలి అన్నది లాయర్ గారితో ఒకసారి మాట్లాడాలి. ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నేను బ్యాంక్లోనే ఇచ్చేశాను. లాయర్ హెల్ప్ చేస్తున్నారు, చూద్దాం. బట్ సిరితో మాట్లాడతాను. కష్టమే, కానీ నాకే వేరే దారి లేదు. తను అర్థం చేసుకుంటుంది. చిన్నపిల్లే అయినా కష్టాన్ని అర్థం చేసుకునే బుద్ధినిచ్చాడా దేవుడు. రేపు బయటికి వెళ్దాము అని మొండికేసింది. అలాగే తిరుగుతూ తనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. రామ్, ఒక హెల్ప్ చేస్తారా? యా, ష్యూర్. ఏంటంటే మీరున్న ఏరియాలోనే అక్కడెక్కడైనా అద్దెకిల్లు దొరుకుతుందేమో కొంచెం చూస్తారా? అంటే దానికోసమే వెళ్ళి వెతికే ప్రయత్నం వద్దు. మీరు వచ్చే దారిలోనూ లేకపోతే మీకు ఎక్కడైనా పని ఉంటుంది కదా, అక్కడ మీకు ఒకవేళ ఏమైనా కనిపిస్తే ప్లీజ్ చెప్పండి. అలాగని ఎక్కువ డబ్బులకేమీ చూడకండి. ఒక 7-8 వేలలో సరిపోతుంది. చిన్న ఇల్లు. నేను సిరి ఇద్దరమే కదా, ఓకేనా? సరే. థ్యాంక్ యూ రామ్. మా ఇంటి గురించి మీరు ఆలోచించి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్. ఓకే, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.